దగ్గరికి వస్తాను. టీడీపీతో కూడా మాట్లాడదాం. మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఏంటి ఇంకెన్ని కుట్రలు ప్లాన్ చేశారు ఎలక్షన్స్ లోపు? 3 నెలలే ఉన్నాయి. మీరు జనసేన కలిసి ఎవరి కుటుంబాన్ని చీల్చబోతున్నారు, ఎవరిని రోడ్డుకి ఈడ్చబోతున్నారు, ఎలా లబ్ధి పొందాలనుకుంటున్నారు? అంటే ముఖ్యమంత్రి గారు నిన్న అన్నది అదే. మేము సూది లాంటి వారం కలపటానికే ప్రయత్నం చేస్తాం తప్ప విడగొట్టడం చీల్చటం మా అభిమతం కాదు. జగన్మోహన్ రెడ్డి కత్తెర లాంటి వాడు. ఎక్కడికక్కడ కట్ చేసి పీసులు చేసి ముక్కలు చేసి పడేసుకుంటూ పోతుంటాడు. ఇక్కడ విజయ్ చంద్ర గారు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఏం కాదు కానీ మళ్ళీ బ్రహ్మం గారు 3వసారి పుట్టాడు. 2014 అప్పుడు ఒకసారి బ్రహ్మం గారి కాల జ్ఞానాన్ని బోధించినట్టుగా జగన్మోహన్ రెడ్డి కొత్త బోధలు చేశాడు. జనం నమ్మారు, లేకపోతే ఆ భ్రమలో పడ్డారు. చంద్రబాబు గారింటో పింక్ డైమండ్ ఉంది. ట్రాన్స్ఫర్ అయినటువంటి 35 మందిలో 33 మంది కమ్మడి ఎస్పీలు, లేకపోతే అమరావతి చుట్టూ కమ్మవారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు అనుచరులు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇలా ఎవరికి ఏమి కావాల్సి వస్తే వాటన్నిటినీ కూడా చెప్పుకుంటా పోయి నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ పులికథలు అయిపోయినాయి. 2019 వచ్చేసరికి కోడి కత్తి దిగింది, బాబాయ్ హత్య జరిగింది, లేని సింపతి వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. కుటుంబాలను చీలుస్తారు, పొత్తులు పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ ఏమో చంద్రబాబు నాయుడు గారికి అదే పనిగా కూర్చొని చేస్తున్నాడు అనేటువంటి ఒక భ్రమనే. నిజమే కావాలా? పాపం తండ్రి లేని బిడ్డ, పినతండ్రిని హత్య చేసినటువంటి బిడ్డ, హత్య చేయించినటువంటి బిడ్డ, చెల్లిని తల్లిని తరివేసినటువంటి ఒక బిడ్డ ఒంటరైపోతా ఉన్నాడు. ఇంకా ఉన్న భారత్కి ఆయనకి తుంపులు పెడతారేమో, లేకపోతే అవినాష్ రెడ్డికి ఈయనకి తుంపులు పెడతారేమో, ఉన్న బిడ్డలు లండన్ నుంచి అసహించుకునే పరిస్థితికి వస్తుందేమో, ఈ కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేస్తున్నారేమో, చంద్రబాబు నాయుడు చేతికి కనుక ప్రభుత్వం పోతే పాపం జగన్మోహన్ రెడ్డి బజార్లెంబట బొచ్చబట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చిందేమో అనే ఒక సింపతిని గెయిన్ చేసుకుని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం. ప్రజలు ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీరు దెబ్బలాడుకోవచ్చు, బంధు ఉంటాయి, లేదా ఏదో మీ చుట్టాలు కలిసి గొడవలు పెట్టేస్తే మీరు బయటికి వచ్చి పనిచేస్తున్న పనితీరును చూస్తారా, లేకపోతే మీ ఇంట్లో గొడవలు ఉన్నాయని చెప్పి మీరు మంచి చెడు కాదంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పాలన చూస్తారు, 5 ఏళ్లకి మార్కులు వేస్తారు ప్రజలు, అంతేగాని ఇవి చూసి అది మీరు గొడవలు పెట్టారని వేస్తారా? అదే విజయ్ చంద్ర గారు, అదే నా పనితనాన్ని పాలనలో చూడకండి, నా యోగ్యతని నా సమర్థతని రాజకీయాల్లో చూడకండి. నేను చెప్పే కట్టుకథలు, నేను చెప్పే మోసపు మాటలు, నేను చేసేటువంటి ఈ ప్రసంగాల్లో నేను ఇస్తున్నటువంటి మీ బిడ్డ అనేటువంటి కమిట్మెంట్ కే మీరు కట్టుబడి ఉండండి ఏం చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడైన రాజకీయవేత్త, ఒక సమర్థవంతమైన దోపిడీదారుడు. విజయ్ చంద్ర గారు, ఇది ఒక అసమర్థుడైన రాజకీయ నాయకుడు, ఒక సమర్థవంతమైన దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఏ తరగతి ప్రజానీకానికి ఏం అందించడం ద్వారా అభివృద్ధి వస్తుంది, ఆ అభివృద్ధిని తీసి అభివృద్ధిలో భాగస్వామ్యం లేనటువంటి ప్రజానీకానికి సంక్షేమం ద్వారా ఏ విధంగా అందించి వాళ్ళని సమాజంలో ఒక స్థానానికి తీసుకురావాలి అనేది రాజకీయ నాయకుడు లేదా ఒక ముఖ్యమంత్రి యొక్క ప్రథమ కర్తవ్యం. దాన్ని వదిలేసి ప్రజల మొత్తాన్ని భిక్షగాళ్లుగా చేసి, యాచకులుగా చేసి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీట నొక్కుతాడా బటన్ నొక్కుతాడా దాంట్లో పడే పావలో పరకో తీసుకొని బతుకుదాము అనేటువంటి ఆలోచనని పెంపొందించే విధంగా పదే పదే